వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫిబ్రవరి 7, 2026 దేశ చరిత్రను మలుపు తిప్పే ఈ రోజుకి మనం సాక్షులం. ప్రపంచ దేశాల మధ్య అగ్రరాజ్య ఆధిపత్య హోదాను నిర్ణయించే స్థాయికి ఒక టెక్నాలజీ చేరుకుంటోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, ఐరోపా దేశాలు అందులో పైచేయి సాధించడానికి బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తు కాదు, అది వర్తమానం. ఈ రంగంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టని దేశాలు రేపు వెనకబడిపోతాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలు, వాతావరణ మార్పులు, వ్యాధి నివారణ, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు అభివృద్ధి, ఇవన్నీ సాంప్రదాయిక కంప్యూటర్ల సామర్థ్యాలను మించిపోయాయి. క్వాంటమ్ కంప్యూటర్లు సెకండ్లలో పరిష్కరించగల సమస్యలకు సాధారణ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టొచ్చు. ప్రపంచం ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవం మధ్యలో ఉంది. ఈ విప్లవంలో క్వాంటమ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. సాంప్రదాయిక కంప్యూటింగ్ పరిమితులను అధిగమించి మానవాళికి అపూర్వమైన సామర్థ్యాలను అందించే శక్తి క్వాంటమ్ టెక్నాలజీకి ఉంది. ఈ పోటీలో భారతదేశం వెనకబడకూడదు. క్వాంటమ్ టెక్నాలజీలో ఆధిపత్యం 21వ శతాబ్దపు ఆర్థిక మరియు వ్యూహాత్మక శక్తిని నిర్ణయిస్తుంది. భారతదేశం ఇప్పటికే నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. టెక్నాలజీ ఇప్పుడు బిట్స్ నుంచి క్విబిట్స్ వైపు పయనిస్తోంది. ఒకప్పుడు ఐటీ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత మన తెలుగు నేలకి ఉంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో అమరావతి వేదికగా క్వాంటమ్ విప్లవం మొదలైంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయం మాత్రమే కాదు, అది భారతదేశపు రేపటి భద్రతకు, ఆర్థిక ప్రగతికి, ఆధిపత్యానికి పునాది. చైనా ఇప్పటికే సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ముందంజగా ఉండగా, అమెరికాలోని గూగుల్, విల్లోచిప్, ఐబిఎం ఇలాంటి సంస్థలు శక్తివంతమైన ప్రాసెసర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఐబిఎం, టీసీఎస్ మరియు ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల సహకారంతో 133 క్విబిట్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. పురుడు పోసుకుంటున్న అమరావతిని పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు, కంకణం కట్టుకున్నారు. దేశ లక్ష్యాన్ని బాధ్యతగా తీసుకుని, అంటే నేషనల్ మిషన్ని భుజాలకెత్తుకున్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లే నాటి సైబరాబాద్ మైడు నేడు దేశ క్వాంటమ్ వ్యాలీ శిల్పిగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఈరోజు ఫిబ్రవరి 7, 2026 పునాది వేస్తున్న భారతదేశపు తొలి క్వాంటమ్ హబ్ ప్రాజెక్ట్ అమరావతిని సింగపూర్, బాస్టన్ వంటి గ్లోబల్ టెక్ హబ్స్ సరసన నిలబెట్టనుంది. పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. పారిశ్రామికంగానే కాకుండా సామాన్యుల జీవితాల్లో కూడా ఈ మార్పు రానుంది. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, వేగవంతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు దీని ద్వారా సాధ్యమవుతాయి. ఈ సంకల్పంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. అంతర్జాతీయ సహకారం, పరిశోధనా సంస్థలతో అనుసంధానాలు కీలకం. దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళిక మరియు అవసరమైన స్థిరమైన నిధుల కేటాయింపు తప్పనిసరి. ఐటీ విప్లవంలో మనం సాధించిన విజయాన్ని క్వాంటమ్ రంగంలోనూ పునరావృతం చేయాల్సినటువంటి సమయం ఇది. అమరావతి వ్యాలీ ఈ దిశగా వేస్తున్న వేగవంతమైనటువంటి అడుగు భారత్ను గ్లోబల్ టెక్ లీడర్గా నిలబెట్టడం ఖాయం. క్వాంటమ్ ద్వారా అణు సిమ్యులేషన్ నుండి బీటలు వారని సైబర్ కోట వరకు వందలాది సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు. కానీ ఆయా రంగాల్లో నైపుణ్యం కూడా ఉండాలి. మన బలం మన జీన్స్ స్టెమ్స్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వీటిలో మనం నిష్ణాతులం. 10 తర్వాత ఇంటర్లో నీట్, జేఈఈ వేలంవేరి అనుకోవచ్చు. ఐఐటి మెడికల్ సీట్లు అందరికీ రాకపోవచ్చు. కానీ ఆ సబ్జెక్టుల్లో పునాది గట్టిగా పడుతుంది. అదే మన బలం. ప్రపంచం మన దగ్గరకు వస్తుంది. ఈరోజు ప్రపంచ దిశను మార్చి అమరావతి వైపు అడుగులు వేసేలా చేస్తున్న చారిత్రాత్మకమైన రోజు. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 7, 2026 తేదీకి చరిత్రకి సాక్షులుగా నిలవండి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, దీన్ని అభినందించకపోయినా పర్వాలేదు, అడ్డుపడకుండా ఉంటే చాలు. అవాకులు చవాకులు పేలకుండా ఉంటే చాలు. తప్పుడు ఆరోపణలు, ఇదంతా ఏముందిలే గ్రాఫిక్స్ అనేటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. మాట్లాడే వాళ్ళని నోరు మూయిస్తే చాలు. మొత్తానికి భవిష్యత్తుకి, ఒక చరిత్రకి ఈరోజు మనం సాక్షులుగా నిలవబోతున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పునాది రాయి పడబోతోంది ఈరోజే. దీని మీద మీ అభిప్రాయాన్ని, శుభాకాంక్షల్ని కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.